జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు నీరు పారిస్తుంటే జగన్ రెడ్డి రక్తం పారించాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. రామానాయుడు గారి వ్యాఖ్యల మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. నిమ్మల రామానాయుడు గారు తీవ్ర విమర్శలు చేశాడు జగన్ రెడ్డి గురించి. చంద్రబాబు నాయుడు గారు నీరు పారిస్తా అంటే జగన్ రెడ్డి రక్తం పారించాడంటూ ఆయన ఒక రకంగా మండిపడ్డాడు. రామానాయుడు గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే రామానాయుడు గారు ఒక ఆచరణాత్మకమైన మనిషి అండి. ఆయన ఆడంబరాలకిను అతి విలాసాలకి వెళ్ళే మనిషి కాదు. వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ప్రజల్లో కలిసి పనిచేసే మంత్రిగా ఆయనకి పేరుంది ఎప్పుడు కూడా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సైకిల్ వేసుకుని అన్ని గృహ నిర్మాణ కాలనీలు అన్నింటిలోనూ తిరుగుతూ కూడా ఇంటింటికి వెళ్ళి ఏ స్థాయిలో ప్రగతి జరిగింది, జరగలేదు, ఎందుకు జరగలేదు అని లబ్ధిదారులకి భరోసా ఇచ్చి ఆ నిర్మాణాలని ఆయన కూడా శ్రమదానం చేసి పూర్తి చేసిన కాలనీలు కూడా ఉన్నాయి. పొద్దున 5 గంటలు వేసి పారిశుద్ధ పనులు కూడా పర్యవేక్షించేవాడు ఆయన. అవునండి. అలాంటి రామానాయుడు గారు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి పట్టుకుని వెలిగొండ ప్రాజెక్టులు అయితే 2,000 కోట్ల రూపాయల పనులు ఇంకా బాకీ ఉండగానే, పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నేను జాతికి అంకితం చేశానని ప్రకటించాడు. అంటే అది ఏమన్నా ఉపయోగకరమైన విషయం అండి? జాతికి అంకితం చేశాడు ఆయన. చేశాడు, కానీ ఇప్పటికీ టన్నెల్ పనులు ఇంకా పూర్తి అవ్వలేదు. నిన్న ఆయన దాదాపు 17 గంటల పాటు టన్నెల్లోనే ఉన్నాడు. ఎందుకు టన్నెల్లో ఉన్నా అంటే టన్నెల్ అనేది రిస్క్ వర్క్ అండి. కార్మికులకి ఒక నైతిక బలాన్ని ఇవ్వటానికి మనమే కాదు, మంత్రి గారు కూడా వచ్చాడు అని మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం వెళ్ళిన ఆయన బుధవారం మధ్యాహ్నం వరకు దాదాపు 20 గంటల పాటు ఆయన 19 కిలోమీటర్ల దూరం ప్రగతిని ఎలా వర్క్ జరుగుతుంది, ఏ దశలో ఉంది, ఇంకా ఏంటి, ఎలాంటి సౌకర్యాలు కలిగించాలి, ఎలాంటి యంత్ర పరికరాలు చేయాలి అనేది ఆయన పూర్తిగా సమీక్షించాడు. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అలా టన్నెల్లో అంతసేపు ఒక ప్రాజెక్ట్ దగ్గర గడిపిన మనిషి, టన్నెల్లోనే కాదు ఒక ప్రాజెక్ట్ కోసమే డెడికేటెడ్గా అంకితమయ్యి అంతసేపు పనిచేయటం అంటేనే దానికి బట్టి ఆయనకు అర్థమవుతుంది మనకి. ఈయన ఏదైనా ఒక పని పట్టుకున్నాడంటే పూర్తి చేయాలనే సంకల్పం ఉంటుంది. ఆయన బుడమేరు వరదలప్పుడు కూడా బుడమేరు గట్టు తెగిపోయిన సాట అక్కడే రాత్రిళ్ళల్లా ఉండి తెల్లారే వరకు డంపర్లతో, టిప్పర్లతో, పొక్లైన్లతో, జేసీబీలతో మట్టి తీసుకొచ్చి పూడిపించి పూర్తిగా బంద్ అయిపోయింది, తెగిపోయిన కట్టని భర్తీ చేశాము అన్న తర్వాతే వచ్చాడు. అలా ఉండేవాళ్ళు బహు అరుదండి. బహుశా 4-5 రోజులు నిద్రాహారాలు అక్కడే ఉన్నాడు ఆయన. రాత్రి చాలా కష్టమైన పని అది. ఇంకోటి ఏంటంటే నిజానికి అది మామూలు కష్టం కాదు. దాన్ని పూర్తి చేయాలంటే ఇరిగేషన్ అధికారులు కాకుండా డిఫెన్స్, రక్షణ శాఖ చెందినటువంటి ఇంజనీర్లు కూడా తెప్పించారు. ఎందుకంటే అది ఒక స్పెషలైజ్డ్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే కొత్త రకం ఐరన్ గ్రిల్స్ లాగా పెట్టి వాటిల్లో రాళ్ళు రప్పలు వేసి అప్పుడు దాంట్లో మట్టి పూశారు. ఎందుకంటే అంత ప్రెషర్తో వస్తున్న ప్రవాహాన్ని ఆపటం మట్టితో కుదరదు. అందువల్ల వాళ్ళు అటువంటి పనులు గతంలో చేసి ఉంటారు కాబట్టి మిలిటరీ ఇంజనీరింగ్ వాళ్ళని కూడా తెప్పించారు. అందుకే దాన్ని విజయవాడని అంత సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగారు. రెండోది ఏంటంటే విజయవాడలో ఆల్రెడీ వచ్చిన నీళ్ళని ఈ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఇంజిన్లు తీసుకొచ్చి కూడా తోడేయటం, క్లీనింగ్ చేయటం అన్నీ కూడా కొత్త తరహాగా చేశారు. తర్వాత జేసీబీలని, ట్రాక్టర్లను కూడా దించారు. ఎందుకంటే అక్కడ స్థానిక పరిస్థితుల్ని ఆచరణాత్మకంగా ఎదుర్కొనేటట్టుగా. అట్లాగే డ్రోన్లు కూడా ఉపయోగించారు. ఒక పక్కనేమో రోడ్డు మీద కింద భూమి మీదేమో ట్రాక్టర్లు, జేసీబీలు పనిచేసినాయి. అత్యవసరంగా వెళ్ళాల్సిన మందులు, నీళ్లు, ఆహారాన్నేమో డ్రోన్ల ద్వారా కూడా పంపారు. అది అంటే మారుతున్న కాలానికి మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవటం అనేది. అట్లాగే ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు. వాళ్ళు ఎందుకు చెప్పాడంటే ఆ మాట, రఫా అని నరుకుతామని చెప్పటం, తర్వాత ఆత్మాహుతి దళాలుగా మారుతామని. మిథున్ రెడ్డి లాంటి లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడు ఆత్మాహుతి దళాలుగా మార్చండి. ఎవరి మీద మారుతారండి? ప్రజల మీద. ఇదిగో ఇలా ఏదన్నా ఇరిగేషన్ లాంటివి చేస్తే నీరు పారుతుంది. ఇప్పుడు పోలవరాన్ని అట్లా వాళ్ళు దెబ్బతీశారు. వాళ్ళు దాన్ని ఏమంటారు,
డయాఫ్రమ్ వాల్. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కట్టారు. అది అట్లాగే పూర్తి చేశాడు ఆయన దగ్గర పూర్తి చేశాడు. అది కూడా ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టులో కూడా నిన్న ఆయన అక్కడ అంతసేపు అంత టన్నెల్లో మనతో పాటు మంత్రి గారు కూడా ఉన్నాడు అనేటప్పటికి పనిచేసే కార్మికులకి నైతిక బలం కూడా పెరుగుతుంది. మనం చేయొచ్చు ఎంత రిస్క్ అయినా కూడా అనేది. నిన్న సిఈ గారిని ఈఎన్సీని అందరినీ పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు మంత్రితో పాటు. అలాగే అందిర్నేవా కానివ్వండి, గాలేరు నగరి అండి, సుజల స్రవంతి, ఈ 2 ప్రాజెక్టులు కూడా మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమలో మేము పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పాడు. అట్లా రాయలసీమలో చాలా ప్రాజెక్టుల మీద వీళ్ళు శ్రద్ధ పట్టలేదు. ఇప్పుడు మేము రాయలసీమలోనే కాదు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ ఉన్నా కూడా ఈ వెలుగొండతో పాటు ఇంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చాడు. అంద్రనివా కూడా వెనకాల పడి ఆయన 1.5 yearలోనే పూర్తి చేశాడండి ప్రాజెక్ట్ని. ఇప్పుడు ఏదన్నా చేయాలి అనే తాపత్రయం ఉంటే చేయొచ్చండి. ఇప్పుడు ఆ రోజు నిజంగా కనుక బుడమేరు వరదలప్పుడు మామూలు మంత్రులు అయితే ఇదిగో ఇట్లా వెళ్ళి చూసి వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు మన ఇంట్లో ప్రమాదం జరిగితే ఎట్టా మనం ఉంటాము ఒక యజమానిగా, ఆయన మంత్రి పదవి అవన్నీ పక్కన పెట్టేశాడు. అక్కడే కూర్చున్నాడు. అక్కడ స్థానికంగా చిన్న చిన్న డబ్బాల దగ్గర దొరికే ఫుడ్ ఏదవుతుందో అదే తిన్నాడు, అక్కడే పడుకున్నాడు. దాంతో పనిచేసే ఇంజనీర్లకి, తర్వాత బయట నుంచి వచ్చిన ఆర్మీ జవాన్లు కూడా ఒక స్ఫూర్తి ధైర్యం వచ్చింది. మంత్రి గారే ఉన్నప్పుడు మనం కాసేపు చేసి వెళ్ళిపోవటం కుదరదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తెగిపోయిన కట్టని పూర్తి చేసి వరద ప్రవాహాన్ని ఆపాల్సిందే అని ఒక పట్టుదలకు వచ్చారు. అటువంటి పట్టుదల లేకపోతే ఆ రోజు ఆ బుడమేరు కట్ట యుద్ధ ప్రాతిపాదిక అంటారు చూసారా, అయ్యేది కాదండి. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎంత ప్రమాదం జరిగిందో అంత ఎఫెక్టివ్ గా కూడా పనిచేశారు. మీకు పోలవరం కూడా 20% పూర్తి చేశాడు దగ్గర. ఇప్పుడు అంతకుముందు 70% జరిగింది. ఇప్పుడు 2019 నుంచి 24 గనక వాళ్ళు నిజంగా శ్రద్ధ పట్టుంటే అతను అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్టు అంబటి రాంబాబుకి అయితే నాకు అసలు అర్థమే కాలేదన్నాడు. 21 కల్లా పూర్తి చేస్తామని చిటికలేశాడు అనిల్ కుమార్. మాట్లాడాడు. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ ఎలా దిగింది అన్నాడు. ఇలాంటి సినిమా డైలాగులు పలికాడు కానీ అసలు అతనికి ఇరిగేషన్ గురించి తెలియదు. 5 ఏళ్లలో పూర్తి చేసిన 2%. అదే 2%. అదే అంటున్నా, వాళ్ళు ఇద్దరు శ్రద్ధ పట్ల. ఆయన నాకు డిజైన్లో అర్థం కాలేదని చెబుతావు ఎందుకు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. డిజైన్లో అర్థం చేసుకునే ఇంజనీర్లు అక్కడ ఉన్నారు, అమలు చేసే. నువ్వు ఇచ్చే ఫండ్స్ ఇవ్వు. అది ఇవ్వకుండా వాళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి మనం ఎప్పుడైనా ప్రభుత్వం ఎలా ఉంటే అధికారులు అలా పనిచేస్తారండి. ప్రభుత్వానికి శ్రద్ధ లేనప్పుడు అధికారులు శ్రద్ధ పట్టినా కూడా అయ్యేది ఏమి ఉండదు. నిన్న చూసారా మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయట్లేదు, కేవలం తెలంగాణ కోసమే, శిష్యుడి కోసమే దాన్ని మూలన పడేశాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది, ఎవరున్నప్పుడు కేసులు పడినాయి, ఎవరున్నప్పుడు ఆపేశారు? అది చెప్పారు కదండి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ కేసులు పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అఫిడవిట్లు వేయలేదు ఇక కోర్టులో కానీ ట్రిబ్యునల్స్ ముందు కానీ. ఎందుకంటే ఇక వాళ్ళకి అది దేని మీద శ్రద్ధ లేదండి. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన అఫిడవిట్లు వేసి క్లారిఫికేషన్స్ ఇచ్చి వర్క్ మొదలుపెట్టారు. ఇరిగేషన్ అనేది నిజంగా ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి. మేము ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని వచ్చిన వాళ్ళ జాస ఎప్పుడు కూడా ఏ స్కీముల ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయా, అరకు మీద అంటే మద్యం మీద వస్తాయంటే మద్యం మీద దృష్టి పెడతారు. ఆ కుంభకోణం తప్ప అసలు ఇంకోటి లేదు. ఇక ఆ రోజున మునిగి తేలేరు. ఇప్పుడు అందుకే ఇంతమంది జైలుకి వెళ్ళటం, ఆ కేసులు మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వచ్చారు ఈడీతో పాటు. దాదాపు 2,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టారు ఈ డిస్టిలరీస్ వాళ్ళు కానీ, ప్రభుత్వం నుంచి వీళ్ళు రిటైల్గా అమ్ముకున్న వాళ్ళు కానీ. ప్రభుత్వం తరపున అమ్మేమన్నారు కానీ వెళ్ళిందంతా ప్రైవేట్గా అండి. డిజిటల్ మనీగా జరగల చలామణి, కేవలం నగదుతో చలామణి చేశారు. అంత అనధికారికంగా జరిగింది, క్యాష్ అండ్ క్యారీ. కాబట్టి ఇవి ప్రభుత్వాలు ఎలా ఉంటాయో వాళ్ళ శ్రద్ధను బట్టే ఈ పథకాలు అమలు జరుగుతాయి. క్యాష్ ట్రాన్సాక్షన్ జరగబట్టే ఉండవల్లి ప్యాలెస్లో రోజుకు 500 కౌంటింగ్ మిషన్లు పనిచేసేయటండి. అవును, మరి మామూలు డబ్బులు కాదు కదా. ఇప్పుడు అందుకే గోదాములే తీసుకున్నారు కదా వాళ్ళు, అపార్ట్మెంట్లు తీసుకున్నారు. ఎందుకంటే లారీల్లో వచ్చిన అట్టపెట్టెల్ని అది జిరాక్స్ పేపర్లు అని చెప్పి ఆ అట్టపెట్టెల్లో తెచ్చి వేశారు. హైదరాబాద్లో కూడా దొరికినాయండి. దానికి సంబంధించి టోలీ చౌకీలో దొరికినాయి. హిమాయత్ సాగర్ దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన భవనాలలో కూడా దొరికినాయి. మొన్న మధ్య 9-10 కోట్ల రూపాయలు, ఆఖరికి అడుగు పొడుగు.
నాడు నేడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా పనులు జరుగుతున్నాయో, నిమ్మల రామానాయుడు గారు ఎలా రేయింబోళ్ళు పని చేపిస్తున్నాడో విశ్లేషిస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఎలా నాశనం చేశారో మనందరికీ తెలియజేసిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.